లారీ కప్ బేరింగ్ పోయింది. మార్నింగ్ 10 గంటలకు అయిపోద్ది అన్న వరకు, కానీ ఇప్పుడు 3 గంటలకైతే భోజనం చేస్తున్నాం. అది ఎందుకు ఏంటన్నది వీడియో ఫుల్ గా చూడండి. కారు ఈవినింగ్ ఫ్యామిలీతో బ్రేక్ డౌన్ అయింది. వీళ్ళకైతే ఆగి నేనైతే హెల్ప్ చేశాను. ఊరికి కాదు, అమౌంట్ తీసుకునే చేశాను. వీళ్ళకి మెకానిక్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. స్వయంగా నేనే వెళ్ళి అడిగి వర్క్ అయితే చేశాను. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూడండి. నా కష్టం అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ రోజు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక లారీ ఆగిపోయిందని వెళ్తున్నాను వెహికల్. అదైతే హబ్ బేరింగ్ పోయిందని చెప్పారు. సో వెహికల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే నాకు ఒక 15 కిలోమీటర్ల వరకు చూపిస్తుంది, 14 కిలోమీటర్ల వరకు. ఇప్పుడు ఈ వర్క్ వెహికల్ దగ్గరికి వెళ్ళి చేస్తే మాకు ఎంత టైం పడుతుంది, అలాగే మేము ఛార్జ్ ఎందుకు ఎక్కువ తీసుకుంటాం వెహికల్ దగ్గరికి వెళ్ళి చేస్తే అనేది వీడియోలో చెప్తున్నాను. ఒక్కొక్కరు అయితే మాకు వేరే దారి లేదు, మీరు వెహికల్ అయిపోయింది అందుకే ఎంత అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. కానీ అది కాదు. ఎందుకంటే ఒక వెహికల్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలంటే మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అదే మా గ్యారేజ్ దగ్గరికి వెహికల్ వస్తే మేము ఆ వెహికల్ వర్క్ చేస్తూ ఇంకో చిన్న వర్క్ కూడా చేసుకోవడానికి అయితే అవుతుంది. ఇప్పుడు ఒక దగ్గర ఆగిపోయిన వెహికల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ వెహికల్ స్పేర్ పార్ట్స్ తీసుకోవడానికి మళ్ళీ అక్కడ నుంచి ఒక 30 km అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు వెళ్ళి వెహికల్ దగ్గరికి. సో ఇవన్నీ కాల్కులేట్ చేసుకుని ఛార్జ్ అయితే చెప్తాము. కొందరు అయితే ఛార్జ్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు వెహికల్ దగ్గరికి వచ్చేసినందుకు అని చెప్పి, మాకు వేరే ఆప్షన్ లేదు కదా అందుకే మీరు ఎంత ఎక్కువ అమౌంట్ చెప్తున్నారని కూడా అంటున్నారు. కానీ అదైతే కాదు. మీరే చూడండి, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఈ వెహికల్ దగ్గరికి వెళ్తే ఎంత టైం వేస్ట్ అవుతుంది, అలాగే మేము ఎంత కష్టపడాలి అన్నది. ఇప్పుడైతే చూడండి, టూల్స్ పట్టుకుని అయితే నేను వెళ్తున్నాను. లారీ వర్క్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో ఇంకో కారు అయితే ఆగిపోయి కనిపించింది. వాళ్ళని పిలిచి అయితే అడిగాను ఏమైందని, కానీ వాళ్ళు అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఏదో హెల్ప్ చేద్దాం కదా అని అడిగితే కొందరు అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. నాకైతే అవసరం లేదు, బట్ చూసారు కదా బండి పక్కన మరి వెళ్ళి అడుగుతూ ఉంటాను ఇలా కారు లాగిపోతే. అయితే ఈ లారీ ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చి ఇదైతే చెక్ చేశాను. కానీ ఇప్పుడున్న పొజిషన్ లో ఈ వెహికల్ టైర్ అయితే ఓపెన్ చేయడానికి అవ్వదు. సో ముందుకైతే బండి తీసుకెళ్లిపోయి ఇప్పుడైతే బేరింగ్ ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇదైతే చూడండి చాలా ఘోరంగా పోయింది బేరింగ్. వీళ్ళు ఒక 50 కిలోమీటర్ల నుంచి వీళ్ళకైతే సౌండ్ వస్తుంది, కానీ ఏదో సౌండ్ అనుకుని బండి అయితే రన్ చేశారు. దాని వల్ల అయితే వీళ్ళకి చాలా లాస్ అయింది. చూస్తారు కదా మీరు ఎంత లాస్ అయిందో ఏంటో, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసామన్నది వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడైతే చూసారు కదా వీల్ మొత్తం ఓపెన్ చేస్తాను. ఇప్పుడైతే బేరింగ్ మొత్తం చూడండి ఈ విధంగా అయితే ఊడిపోయింది. దీనికి కొత్త సామాన్లు అయితే తీసుకొని వచ్చి చెక్ చేస్తే దీని బేరింగ్ సిట్టింగ్ అయితే పోయింది, బేరింగ్ కోన్ సిట్టింగ్ అయితే పోయింది. లారీ దగ్గరికి వెళ్ళడానికి మార్నింగ్ 7 గంటలకు బయలుదేరితే 8 గంటలకల్లా బండి దగ్గరికి వెళ్ళాను. 2 hours లో వర్క్ అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇదైతే చాలా టైం అవుతుంది. ఇప్పుడు చూడండి కోన్ సిట్టింగ్ అయితే ఎలా వెరిగిపోయిందో. కోన్ అయితే ఫుల్ టైట్ గా వెళ్ళాలి, స్విచ్ తో కొడితే వెళ్ళిలా ఉండాలి, కానీ ఇదైతే చూడండి ఏ విధంగా తిరిగేస్తుందో. కోసం అయితే అడ్డు రోడ్డు వెళ్ళాం. అడ్డు రోడ్డులో వర్క్ అవ్వదని చెప్పారని చెప్పి మళ్ళీ సెకండ్స్ లో తీసుకోవడానికి ఇప్పుడైతే అనకాపల్లి వచ్చాయి. అనకాపల్లి తీసుకొని మళ్ళీ అడ్డు రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళాలి ఈ వర్క్ చేయడానికి. డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ దీని వీల్ బోల్డ్ అయితే సిట్టింగ్ లూజ్ అయిపోయి మళ్ళీ దీనికోసం అయితే వెల్డర్ దగ్గరికి వెళ్ళి ఈ వీల్ బోల్డ్ కదలకుండా వెల్డింగ్ చిన్న టాకలు అయితే పెట్టిస్తున్నాం. ఒకసారి వర్క్ లేట్ అయిందంటే ఆ వర్క్ ఇంకా అలా లేట్ అవుతూనే ఉంటది. ఇప్పుడైతే టైం 2:30 అవుతుంది, ఇంకా భోజనం కూడా చేయలేదు. ఇప్పుడు వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి ఫస్ట్ భోజనం చేసి ఆ తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం వెల్డింగ్ కొట్టి ఇప్పుడు వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది, ఇంకా మేమైతే భోజనం చేయలేదు, ఇంకా ఈ వర్క్ కూడా అవ్వలేదు. మార్నింగ్ 1-2-3 hours లో అయిపోద్ది అనుకున్న వర్క్ ఇప్పటికి వచ్చి ఇంకా ఈ వర్క్ అవ్వలేదు. అందుకే మార్నింగ్ వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ ఛార్జ్ ఎందుకు ఎక్కువ చెప్తామన్నది. ఇప్పుడైతే చూడండి ఈ వర్క్ అయితే అవ్వలేదు. అనకాపల్లి వచ్చి ఇప్పుడు భోజనం చేసి మళ్ళీ వర్క్ అయితే ఫినిష్ చేయాలి. భోజనం చేస్తూ నవ్వుతూ వీడియోలో చెప్తున్నానని ఏమనుకోకండి, నాకు ఫస్ట్ టైం వీడియోలో డైరెక్ట్ గా చెప్తున్నాను, దానివల్ల అయితే స్మైల్ వస్తుంది. టైం అయితే 3 అయింది, ఈ 3 గంటలు పెట్టి భోజనం చేస్తున్నాను చూడండి. ఉదయం 10 గంటలకు అయిపోతున్న వరకు ఇప్పుడు వచ్చి వర్క్ అవ్వలేదు. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. అనకాపల్లి వచ్చాము, మళ్ళీ భోజనం చేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా ఉంటే మధ్యలో రోడ్డు మధ్యలో బండి ఆగిపోతుంది. అందుకే ఎప్పుడైనా సౌండ్ వస్తే అక్కడే బండి ఆపుకొని వర్క్ అయితే చేయించుకోండి. నేను పెట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను, చిన్న సౌండ్ వస్తే మాత్రం వెంటనే బండి ఆపుకొని వర్క్ చేయించుకొని వెళ్ళండి. ఇది కొద్దిగా సౌండ్ వచ్చినప్పుడు ఆకుండా కొద్ది ముందు రావడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. అమౌంట్ కూడా డబల్ అమౌంట్ ఖర్చు అవుతుంది, కానీ సుఖం లేదు. చూడండి, దయచేసి ఎక్కడన్నా సౌండ్ వస్తే ఆపి ఒక 100 రూపాయలు ఎక్కువైనా సరే పని చేయించుకోండి. ఇంతకన్నా నేనైతే ఏం చెప్పలేను. ఇదిగో చూడండి భోజనం చేస్తున్నాం 3 గంటలకు వచ్చి. ఇక్కడ మా స్వామి గారు అయితే వండి పెట్టారు. ఇక్కడ భోజనం చేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ మొత్తం క్లీన్ చేసి నీట్ గా వర్క్ అయితే చేసి వీళ్ళకి అయితే బండి డెలివరీ ఇవ్వాలి. సైడ్ నుంచి వర్క్ చేస్తుంటే ఇంకో పక్క నుంచి వెహికల్స్ అలా వెళ్తూనే ఉంటాయి. కొద్దిగా భయంగానే ఉంటది రోడ్ సైడ్ వర్క్ చేస్తే, కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. కొత్త బేరింగ్ గ్రీజ్ ఫిల్ చేస్తున్నాం చూడండి. ఈ గ్రీజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఫిల్ చేయాలి. ఒక పక్క నుంచి గ్రీజ్ ఆడితే ఇంకో పక్క అయితే రావాలి, లేదంటే బేరింగ్లు మళ్ళీ వెంటనే పోతాయి, మళ్ళీ చాలా లాస్ ఉంటది వీళ్ళకైతే. ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసి టైర్లు అయితే ఫిట్ చేస్తున్నారు. చూసారుగా, ఇప్పుడైతే వీల్ ఎక్కిస్తున్నారు. పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. మార్నింగ్ 7 గంటలకి బండి దగ్గరికి వస్తే ఇప్పుడు టైము 4:30 అయ్యింది. అదే ఇవన్నీ బాగుంటే 3 hours లో వర్క్ అయిపోద్ది. కానీ అబ్బు కొట్టడం వల్ల
ఇంత టైం అయితే అయ్యింది. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4:30 అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ చెప్పాను కదా, ఛార్జ్ ఎక్కువ అడిగితే ఇబ్బందులు, కానీ ఇది 10 గంటలకు అయిపోద్ది అనుకున్న పని ఇప్పుడు మనకి దగ్గర ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. అంటే ఫుల్ డే వర్క్ అయిపోయింది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి, రోడ్ సైడ్ బళ్ళు ఆగిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. దాన్ని బట్టి హరి వర్క్ పూర్తి చేసుకుని రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక్కడ కార్ అయితే ఫ్యామిలీతో ఆగిపోయి కనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కూలెంట్ లీక్ అవుతుంది అన్నారు. గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన స్పేర్ పార్ట్ తీసుకొని వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్యామిలీతో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.